పుణ్య కర్మలో పాపకర్మలో చేసి ఉంటాడు ప్రతి జీవుడు. అవును. ఈ పుణ్యపాప కర్మలు అనుభవించడానికి పైలోకాలకు వెళ్ళాడు. పుణ్యం చేస్తే పుణ్యఫలం, పాపం చేస్తే పాపఫలం రెండు అనుభవించేశాడు. అనుభవించాక ఏం చేయాలి? స్వర్గ నరకాలు అనుభవించిన తర్వాత పైలోకాల్లో ఆ పని అయిపోయాయి. ఆ రుణం తీరగానే జీవుడు మళ్ళీ జన్మను పొందడానికి సిద్ధం అవుతాడు. అలా సిద్ధమైన వాడు భార్యాభర్తల దాంపత్య జీవనం ఆధారంగా పురుషుడి ద్వారా మాతృగర్భంలో చిన్న రేతకణంలా ప్రవేశిస్తాడు అని చెప్పారు మొట్టమొదట. నెల రోజులు అయ్యేసరికి ఈ పిండానికి తల ఏర్పడుతుంది. 2 నెలలు గడిచేటప్పటికి కాళ్ళు చేతులు ఏర్పడడానికి కావలసిన అవయవాలు కావలసిన రూపకల్పన జరుగుతుంది. 3వ మాసంలో ఏం జరుగుతున్నాయా అంటే గోళ్ళు, కేశపాశం వెంట్రుకలు, ఎముకలు, చర్మము, జననేంద్రియ ద్వారము కూడా లీలగా రూపు కట్టుకుంటాయి.